అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. సోమశన్నం. గురుగారు, ఇంట్లో ఉప్పు దీపం పెడితే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా, అసలు ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఏం పాజిటివిటీ జరుగుతుంది? ఓకే తల్లి, ఉప్పు దీపం వల్ల ఎలాంటి పాజిటివిటీ ఉంటుంది, దుష్టగ్రహాలు ఎలా పారిపోతాయి, మంచి గ్రహాలు ఎలా వస్తాయి, నెగిటివ్ పోయి పాజిటివ్ ఎలా ఎనర్జీ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండేట్టు చూసుకున్నాం. స్వామి సురుముత్తేరు అర్చన ఆర్యమైన యుతిరువల్ ఎర్మేలి ధర్మ శాస్త్రవేశ అపరిగిరీషనే హరిహరసుతన జ్యోతిస్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయ నమో నమః. ఉప్పు దీపం అయితే ఉప్పు దీపానికి సంబంధించింది ఎట్లయినా మనము అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు కదా, మనకి ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా ఫస్ట్ ఉప్పుతో దిష్టి తీయడం అని జరుగుతుంది. అంటే ఉప్పు తీయటం నెగిటివిటీ వెళ్ళిపోతే మన పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి అనుగ్రహం అంటే కొంతమంది ఏది కొనకుండా అవసరమైతే ఉప్పన కొనుక్కొని రానిసి అంటారు అన్నమాట. అట్లా అందునుంచి ఉప్పు దీపం వల్ల ఎనర్జీస్ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం, నెగిటివ్ ఉన్నా కూడా పోయే అవకాశం. నెగిటివ్ పోయిందంటే మంచిగా కదా ఎంటర్ కావడం. అందునుంచి అనేసి శుక్రవారం పూట ఉప్పు దీపం పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ఎవరైనా కూడా అప్పుల బాధ ఉన్నా, లక్ష్మీ కటాక్షం రావాలనుకున్నా కూడా ఒక ప్రమిదలో ఉప్పు వేసేసి ఒక చిన్న కింద ముగ్గే అంటే ఒక ఆగ్నేయములకు పెట్టుకోవచ్చు, లేదంటే ఈశాన్యములకు పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఒక ముగ్గు లెక్క వేసేసి ముగ్గు మీద ఒక మట్టి తోటి ఉన్న కంచు పెట్టేసి దాని మీద ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, సన్నుప్పు కూడా కల్లు, మొత్తం ఉప్పు 8 రకాలు ఉంటుంది. అంటే ఇది మనం ఇంట్లో వాడే కళ్ళు ఉప్పు ఉంటుంది, కళ్ళ ఉప్పు మొత్తం అలా పెట్టేసుకొని కింద ముగ్గు మీద కంచు పెట్టి కంచు మీద మళ్ళీ ఉప్పు వేస్తాం అనమాట. ఆ ఉప్పు నింపిన తర్వాత మళ్ళీ మనము ముగ్గు అంటే పసుపుతోటి దాని మీద మళ్ళీ ముగ్గు వేసుకొని దాని మీద మళ్ళీ ప్రమిద పెట్టి దాంట్లో మనము నెయ్యి దీపం పెట్టుకోవచ్చు. అష్టకోణాలుగా పెట్టుకోవచ్చు, లేక పంచకోణాలుగా పెట్టుకోవచ్చు, ఏకదీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట. ఇంట్లో అప్పుల బాధలు కావచ్చు, ఏదైనా బాధలు కావచ్చు, ఏదైనా మనీకి సంబంధించిన రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయి మనీకి సంబంధించిన రిలేటెడ్ని మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేస్తాం అనమాట. అది మనకు ఉప్పు దీపంకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైతే మళ్ళీ ఉప్పు ఏం చేయాలి, మనం దీపం పెట్టేసాము, ఆ రోజు పెట్టేసాము సార్ ఉప్పు దీపం వెలిగి, అయితే ఉప్పు దీపం పెట్టే ఎప్పుడైనా కూడా సాయంత్రం టైంలో పెడితే చాలా మంచిది. ఈవినింగ్ అవర్స్లో 6:30, 7 తర్వాత. 7 తర్వాత ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు గురుగారు? 10 లోపల, మరి రాత్రి 12 కాకుండా 7 నుంచి 8 లోపల పెట్టవచ్చు. అంటే మనము దాని మీద అంటే ఒక 2-3 అవర్స్ ఉండే దీపం ఉంటుంది కదా, ఎంత అవసరం ఉంటే అంత నెయ్యి పోసుకోవచ్చు, నువ్వుల నూనె పోసుకోవచ్చు, కొబ్బరి నూనె పోసుకోవచ్చు. ఈ 3 చేసుకోవచ్చు. ఆ దీపం వెలిగించేసిన తర్వాత మనం ఎట్లయినా ధూపం వేయాలి కాబట్టి అగరబత్తులు వెలిగించేస్తాం. నైవేద్యంగా ఒక నిమ్మకాయ కోసి పెట్టాలి అలా. నైవేద్యంగా ఒక నిమ్మకాయ కోసి పెట్టడం వల్ల అయితే ఏదైతే మనకు ఎనర్జీస్ లెవెల్ అవుతుందో, నిమ్మకాయ కూడా పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుంది దానికి. అదైతే నిమ్మకాయకి కరెక్ట్గా దానికి అనుకూలంగా ఉండేది ఫలం అనమాట. అది జంబూ ఫలం నిమ్మకాయ అనమాట. ఆ నిమ్మకాయ కట్ చేసినాక కూడా దాని మీద కొంచెము పసుపు, కొంచెం కుంకుమ వేయడం వల్ల అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మ్యాగ్నెటిక్ పరంగా తీసుకుంటుంది అనమాట. అది తీసేసుకొని నెగిటివ్ని మొత్తం తీసేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దాని మీద లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది అనమాట. ఉప్పు దీపం తర్వాత ఈ ఉప్పు ఇవాళ ముట్టించేసాం మనం, శుక్రవారం ముట్టించిన కూడా తెల్లారే సాటర్డే శనివారమే కదా, ఆ శనివారం రోజు ఆ ఉప్పు తీసుకెళ్ళి ఏదైనా పారే నీటిలో చిన్న చిన్న గంగ ప్రవాహం కానీ చిన్న ఏదో ఉంటుంది కదా, నది ప్రవాహం కానీ ఏదైనా చిన్న ఏరులోకి ఏదైనా వాటర్ పోయేది కూడా అందులో వేసేస్తే చాలా మంచిది. మన సిటీలో ఇప్పుడు అలాంటి లో కాబట్టి నా చెరువులు కానీ కొంచెం దూరం ఉన్న కూడా తీసుకెళ్ళి అక్కడ వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయి అది అక్కడ వేయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లోలో ఉన్న రివర్ కాకుండా, చెరువు కాకుండా, మరీ సిటీ సెంటర్లో ఉన్న వాళ్ళు, ఈ అవైలబిలిటీ లేని వాళ్ళు ఏ విధంగా పఠించు గురుగారు? అంటే ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా? ఇంకా మనం ఏంటంటే పబ్లిక్ తిరిగి తొక్కుడు అంటే ఇట్లా మనము మనిషి కాళ్ళతో తాకకుండా అంటే మనుషులకి లేని ప్లేస్లో అయినా లోపల చెట్లు ఇటు ఉంటాయి కదా, ఆ చెట్లల్లో వేసేయచ్చు అనమాట.
ఆ ఓకే. వృక్షాలలో కానీ చల్ల వేసేస్తే అంటే మనలో నెగిటివ్ అనేది వాటర్లో వెళ్ళిపోతుంది. అదే. అక్కడ అవకాశం లేదు పబ్లిక్ కాబట్టి ప్లేసెస్‌లో పబ్లిక్ వేస్తే ప్లేస్ మనుషులు దూకడం వల్ల మళ్ళీ మన పాస్ అవుతదని మళ్ళీ నమ్మకం. ఇబ్బంది అవుతుంది. అందుగురించి ఏంటంటే ఎవరికి ఇబ్బంది, మనం చేసిన ప్రాబ్లం హ్మ్. వెళ్ళిపోవాలని ఎవరికి ఇబ్బంది కలగదు కాబట్టి అవునవును. ఇక్కడ దూరం ఎక్కడ చెట్లు ఏమైనా వృక్షాలు ఏముంటే ఆడ వేసేస్తే అది భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందులో ఓకే. ఒకటి తక్కువ ప్లేస్ ఉంటుంది. అంటే పబ్లిక్ ఎక్కువ తిరిగిన ప్లేస్ వేస్తే హ్మ్. చాలా మంది ఉప్పు దీపం వల్ల చాలా సక్సెస్గా ఉంటుంది. వీలైతే ఉప్పు దీపం పెట్టిన తర్వాత కూడా నిమ్మకాయ కోసి హ్మ్. దాంట్లో ఒక 16 లవంగాలు కూడా వేసినట్టయితే ఉప్పు మీద, హ్మ్. దాని మీద కాకుండా ఉప్పు మీద వేసినట్టయితే చాలా సక్సెస్గా ఉంటుంది అన్నమాట. ఇంకా హ్మ్. ఉప్పు దీపం పెట్టిన తర్వాత లవంగాలు ఉప్పు మీద వేయాలి, ఆయిల్ మీద కాదు. అంటే ప్రమిదలో కూడా వేసేసి ఒక నిమ్మకాయ పెట్టినట్టే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. హ్మ్. అట్ ఏ టైం మనకున్న మంచి శక్తిని ఇచ్చేసమాట. మనకి అమ్మ చాముండిదేవి శక్తి ఎలా ఉంటుంది, ఆ శక్తి పరంగా మనకు ఇంకా తొందర రిజల్ట్ ఉంటుంది అన్నమాట. చెడిపోయిందంటే ఆటోమేటిక్ అవునవును. మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంటుంది. ఇది ఇంట్లో ఎగ్జాక్ట్ ఎక్కడ పెట్టొచ్చన్నారు? ఆగ్నేయ మూల పెట్టడం ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంటి లోపలనే. ఇంటి లోపల. ఆ! తర్వాత ఇంటి లోపల వంటగది ఉంటుంది కదా, ఆడ శుద్ధి చేసుకుని పెట్టుకోవడం. ఓకే. తర్వాత ఈశాన్య మూలకి ఇంట్లో 2 చోట్ల పెట్టాలి. ఉప్పు దీపం పెట్టే రోజు ఖచ్చితంగా కూడా ఇంట్లో హ్మ్. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది మన ఇంట్లో లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే పెట్టకూడదు అనమాట. హ్మ్. మా ఇంట్లో చాలా మంది, ఒక 5-6 మంది ఉన్నారనుకో, హ్మ్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు పెడుతున్నారు, పెద్దవాళ్ళు పెడుతున్నారు అనుకో, అమ్మ వాళ్ళు గిట్ట అలా ఇంట్లో వాళ్ళ నేను లేడీస్ ప్రాబ్లం ఉంటే పెట్టకూడదు అమ్మవారికి. సౌండ్ ఇట్లా జరిగినప్పుడు అలాంటి పెట్టకూడదు. అంటే ఇంట్లో మొత్తం శుద్ధిగా ఉండాలి అప్పుడు. అవి నెగిటివ్ అదే. అది పెడితే అప్పుడు బాగుంటుంది అనమాట. హ్మ్. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే గట ఆ టైంలో ఉప్పు దీపం పెట్టకుండా వేరే రోజు మంచిగా ఉన్న రోజు వేసుకోవాలన్నమాట. హ్మ్. దీన్ని ఖచ్చితంగా శుక్రవారం పెట్టాలి, శనివారమే తీసేయాలి. హుహు. మంగళవారం అసలు పెట్టకూడదు ఉప్పు దీపం. హుహు. మంగళవారం అసలు పెట్టకూడదు. మంగళవారం రోజు అవసరమైతే గుడి దగ్గర పెట్టొచ్చు. హుహు. ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ అక్కడ కూడా ఉప్పు వేసి అక్కడ పెట్టేయచ్చు. హ్మ్. బయట గుడి బయట. ఇంటి లోపల మాత్రం శుక్రవారం రోజు పెట్టాలి, ఓకే. శనివారం రోజు పెట్టకూడదు. అంటే శుక్రవారం రోజు పెట్టాలి, శనివారం తీసేసేయాలి. హ్మ్. హ్మ్. అట్లా మనలో నెగిటివ్ ఫోర్స్ కానీ ఏదైనా ఉప్పు కానీ మన ఇంట్లో దిష్టి దోషం కానీ ఒక్కొక్కటి 38 దుష్టగ్రహాలు ఉంటాయి. హుహు. అందులో ఏ గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం నెగిటివ్ ఫోర్స్ వల్ల, అందులో మనకు ఆ నెగిటివ్ ఫోర్స్కి సంబంధించిన ఏదైనా ఉంటే అది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఉప్పు మనకి చిన్నప్పుడు గిట్ట అందరూ కూడా మన మీద పెద్దవాళ్ళందరూ కూడా ఉప్పు ఎట్లా తిప్పేస్తుంటారు నెగిటివ్ వెళ్ళడానికి, అదేవిధంగా చేస్తే మనకు దీపం పెట్టడం వల్ల నెగిటివ్ ఫోర్స్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేసి ఇంట్లో కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉంటుంది. డబ్బు పరంగా చాలా బాగుంటుంది. ఎలాంటి అప్పు బాధ ఉన్నా ఏదున్నా కూడా ఇవి పెట్టడం వల్ల అప్పు బాధలు డబ్బు తప్పిపోయినట్టే కదా. అదే. అట్లా ఏంటంటే నెగిటివ్ వెళ్ళిపోయిందంటే పాజిటివ్ ఎంటర్ అవుతుంటుంది. పాజిటివ్ ఎంటర్ నీకు అన్నీ మంచిగా జరుగుతుంటాయి. అది అలా ఏంటంటే యాక్చువల్ ఒకప్పుడు మన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఉప్పు తీయడం, లేకపోతే 2 గట్టిగా ఉప్పు ఇలా పట్టుకొని కూర్చోమని చెప్తున్నారు అనమాట. మన బాడీలో నెగిటివ్ ఫోర్స్ అంతా వెళ్ళిపోతున్నాయి అనేసి. ఇలా కళ్ళు పిల్ల పట్టుకొని కూర్చుంటే 2 మినిట్స్ తర్వాత ఇట్లా గట్టిగా పట్టుకుని మన చేతిలో ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంటాయి. అది తీసి వాటర్లో పడేస్తే మనం డిస్టర్బ్ అవుతుంటారు. అట్లనే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ మొత్తం పోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఉప్పు దీపం. ఇదేమైనా మొక్కుబడి లాగా చేయాల్సి వస్తుందా గురుగారు? అంటే ఇన్ని వారాలు అని చెప్పి ఇట్లా ఉంటాయి కదా, 5 వారాలు 3 వారాలు అలా ఏమైనా ఉంటుందా, లేదా వీలున్నప్పుడు ఎప్పుడైనా చేసుకుని ఇప్పుడు మనకేంటంటే మన ఇంట్లో అనుకోండి, మన ఇంట్లో మనకు కావాల్సిన పవర్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ అంటే తరాజు ఉంటుంది కదా, తరాజు పక్కకు ఒక బాట్ పెడతాం 1 kg 2 kg 3 kg. అంటే మన ఇంట్లో 1 kg పవర్ ఉందనుకో 1 వీక్కే వెళ్ళిపోతుంది. అట్లా ఇక్కడ ఎంత వెయిట్ ఉంటే ఆ వెయిట్కి తగ్గట్టు ఉంటుంది అనమాట. మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఎన్ని కేజీస్ వెయిట్ ఉందో మనకు తెలియదు. 1 కిలో ఒకసారి ఉప్పు దీపం పెడితే 1 kg కవర్ అయింది అనుకున్నాం. మన నెగిటివ్లో 1 kg ఉంటే 1 kg వెళ్ళిపోయినట్టే. 5 kgs ఉంటే అంతే, ఒక 5-6 సార్లు పెడితే మంచిదే కదా. దాంట్లో మనం ఎక్కువ ఉందో తక్కువ తెలియదు. ఒక 5 వారాలు పెట్టడం వల్ల అందుకు వారాల దీక్షలు చెప్తే 5 వారాలు ఎందుకు చెప్తున్నాడు, అందుకు 5 వారాలైనా చేయండి ఎందుకు చెప్తున్నాడు, దానికోసమే. ఒకవేళ ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్కి తగ్గట్టు కవరేజ్ అవుతుంది. ఆ వెయిట్ అయిన తర్వాత అప్పుడు 5 వీక్స్ అన్న పెడితే బాగుంటుంది. అంటే దానికి ఎంత వెయిట్ ఉందో తెలియదు కదా, ఆ వెయిట్ కవర్ అవుతుంది అనమాట. అప్పుడు బ్యాలెన్స్ అయితే అప్పుడు వెళ్ళిపోయినట్టు. అదే బ్యాలెన్స్ మనకి ఎంత ఉందో తెలియదు కాబట్టి కుదిరినన్ని వారాలు పెడితే మంచి, ఒక 5-6 వారాలు పెడితే ఎన్ని ఉంటే కూడా వెళ్ళిపోతుంది, చెడు ఉన్నట్టు అప్పుడు మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అట్లా గురుగారు ఇప్పుడు సాధారణంగా ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కానివ్వండి, ఆర్ చదువుకునే పిల్లలకు కానివ్వండి, వీటి గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు సడన్గా ఇంట్లో చూసినప్పుడు ముగ్గేసి అందులో ఉప్పేసి మళ్ళీ ప్రమిద పెట్టి అందులో లవంగాలు పక్కకి నిమ్మకాయలు ఇలా చూస్తే ఖచ్చితంగా భయపడతారు. ఇప్పుడు ఎవరైతే పూర్వం నుంచి మనకి ఇంట్లో నుంచి వస్తున్నాయో తరతరాలుగా వాళ్ళకి తెలిసి ఉండే వాళ్ళు అంత ఆశ్చర్యపోవచ్చు. కానీ
ఇప్పుడే చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళైతే భయపడతారు కదా, ఏం చేస్తున్నావు అమ్మా ఇంట్లో అది ఇదని. అదే ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో ఇది మన శాస్త్రబద్ధంగా మన డివోషనల్ పర్స్పెక్టివ్లోనే ఉన్న పద్ధత, లేకపోతే ఇది ఏంటి? డివోషనల్ పర్పస్ ఉండేది మన భగవంతుడు మనకు 1,30,30,000,000 ఉమ్, ఇష్టాన్స్ ఇచ్చారన్నమాట. ఉమ్, అందులోకెల్లా ఇది ఒకటి అనమాట. ఉమ్, మనకున్న కలియుగ కష్టాలలో ఉమ్, ఎన్ని సిస్టమ్ తోటి పోతే ఎన్ని సిస్టమ్ తోటి పోవాలి, ఎన్ని విధాలు పోవాలనో అన్ని రకాల సిస్టమ్స్ మన భగవంతుడు మనకు అందించారు. ఉమ్, అపపరంగా ఏం చేస్తే బాగుంటున్నట్టు ఎన్నో రకాల డబ్బు రానికి, ఎన్నో రకాల ఆరోగ్యం బాగుండడానికి, ఎన్నో రకాల అష్టలక్ష్ములు ఇచ్చారు కదా. ఉమ్, అష్ట కష్టాలకు సంబంధించింది, ఉమ్, కష్టాలకు సంబంధించి 1,30,30,000,000 సంబంధించిన ఉమ్, అన్ని కూడా బ్యాలెన్స్ పరంగా ఉంటాయి అన్నమాట. ఉమ్, ఎప్పుడు అందుగురించి గురువులు కూడా ఇప్పుడు చాలామంది గురువులు ఎంతమంది వాళ్ళందరూ కూడా వాళ్ళు అభ్యసించి చదివి మనందరూ బాగుండాలి, సస్యశ్యామలంగా హ్యాపీగా ఉండాలనే కదా ఎన్నో రకాల రెమెడీస్ గురువులందరూ మనకు అందిస్తున్నారు. ఉమ్, అది కూడా ఎన్నో రకాల మనం రెమెడీస్ చేస్తే సక్సెస్ అవుతాం మనం అంతా. ఉమ్, అందుగురించి ఏంటంటే అప్పటి నుంచి అందరు పరంపరంగా అప్పటి నుంచి పెద్దలందరూ చేస్తూ రావడం, అది కూడా మనకు చేయడం జరుగుతుందన్నమాట. అదే ఓకే. విధంగా మనకు అనుకూలం మారుతుంది కాబట్టి ఉమ్, ఆ పిల్లలకు తెలియదు కాబట్టి మనం కూడా అమ్మ ఇది పెట్టినాము ఈ విధంగా ఉంటే మీకు కూడా ఎప్పుడైనా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా పెట్టండి ఇలా ట్రైనింగ్ ఇవ్వాలి. మనకు మన అమ్మమ్మలు మన తాత మనకు ట్రైనింగ్ ఇచ్చారు ఇలా పెట్టమని. ఎవరొక గురువులు చెప్పారు కాబట్టి ఇప్పుడు గురువులు యూట్యూబ్ కానీ గూగులే గురువు అయింది. ఇప్పుడు అవును. యూట్యూబ్ కానీ గూగుల్లో కొడితే మనకు కావాల్సింది ఇచ్చేస్తుంది. ఉమ్, ఒకప్పుడు మన పెద్దలు ఇస్తుండేవాడిని కూడా. ఉమ్, ఆ పెద్దలకి ఇప్పుడు మారినాడు మన గూగుల్ యూట్యూబ్ కానివ్వండి. ఏది అవసరం ఉన్నా కూడా ఏది అంటే ఏ విధంగా చేయాలని ఇచ్చేస్తుంటారు. రాను ఇంకా టెక్నాలజీ ఇంకా పెరుగుతుండొచ్చు, ఉమ్, ఇప్పుడైతే ఇలా ఉంది. కాకపోతే మనము వాళ్ళు చూస్తున్నారు, మనం నేర్పిస్తే నెక్స్ట్ వాళ్ళకి మన ప్రాబ్లం రావద్దు. ఎవరు కూడా ఒకవేళ వస్తే కూడా ఇమ్మీడియట్లీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను అంటే చాలా మంది కూడా ఇంట్లో అలా పెట్టడానికి మొహమాట పడుతూ ఉంటారు. పక్కింటి వాళ్ళు చూసి ఏమనుకుంటారు, ఆ రోజు శుక్రవారం పెట్టాలి అన్నారు, ఇంటికి చుట్టాలు వచ్చిన అనుకోండి అమ్మో అని చెప్పేసి భయపడతారని చెప్పి పెట్టడానికి ఖచ్చితంగా కాస్త సందేహపడ్డము, భయపడ్డము, మొహమాటం లాంటివి ఉంటాయి. ఈ ప్రశ్న అడగడం వల్ల జనాలకు కూడా అర్థమవుతుంది, ఓకే ఇది శాస్త్రబద్ధంగా తరతరాలుగా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, ఇందులో ఎటువంటి సంకోచించాల్సిన అవసరం లేదు అని అర్థం కావడం కోసమే ఈ ప్రశ్న అడిగాను. చక్కగా ప్రతి శుక్రవారం కూడా ఉప్పు దీపం మీరు చెప్పిన ప్రొసీజర్లో పెట్టుకొని శనివారం దాన్ని పడేయాలి. అది కూడా అందరూ జనాలు సంచరించే ప్లేస్లో కాకుండా దూరంగా ఎక్కడైనా తొక్కుడు లేని ప్లేస్లో పడేయాలి. అండ్ ఇది ఒక 5 నుంచి 6 వారాల పాటు చేస్తే ఇంకా మంచి జరుగుతుంది అంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. ఓం శర్మ శత్ సత్ శర్మ.